దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 11 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారముగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 1 నుండి 2 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఆదాము, షేతు, ఏనోషు, కేయినాను, మహలలేలు, ఎరేదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవాహు, షేము, హాము, యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషేకు, తిరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రయమా, సబక్తా. రయామా కుమారులు షబదాదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీద పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తూహీయులు, పత్రూసీయులు, ఫిలిస్తీయులు, వంశకర్తలైన కస్లూహీయులు, కష్టోరీయులు, మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, హూలు, గెతెరు, మెషేకు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలేగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలాపును, హసర్మావేతును, ఎరాహును, హదోరామును, ఊజాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబాను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. షేము, అర్పక్షదు, షేలాహు, ఏబేరు, పెలేగు, రయు, సెరూగు, నాహోరు, తెరాహు, అబ్రాహాము అని పేరు పెట్టబడిన అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తర్వాత కేదారు, అద్బాయేలు, మిబ్సాము, మిష్మా, దూమా, మస్సా, హదదు, తేమా, ఏతూరు, నఫీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మేదాను, మిజ్జాను, ఇష్బాకు, షువాహు. యొక్షాను కుమారులు షేబాదాను. మిజ్జాను కుమారులు ఎయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు యాసావు, ఇస్రాయేలు. యాసావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరాహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జరాహు, షమ్మా, మిజ్జా. సేయూరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనాదీషోను, ఏసేరు, దీషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నాలో లోతానునకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెబో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా కుమారుల్లో ఒకనికి దీషోను అని పేరు. దీషోను కుమారులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కేరాను. ఏసేరు కుమారులు బిల్వాను, జవాను, యహకాను. దీషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇశ్రాయేలీలను ఏలక మునుపు ఏదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బెయోరు కుమారుడైన బెలా, అతని పట్టణము పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తర్వాత బొస్రా ఊరివాడైన జెరాహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తెమానీల దేశపు వాడైన హూషాము అతనికి బదులుగా రాజాయను. హూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదేదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మష్రేకా ఊరివాడైన సెవులు
అతనికి బదులుగా రాజాయను. శౌలు చనిపోయిన తర్వాత నది దగ్గరనున్న రహేబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి బదులుగా రాజాయను. బయల్హానాను చనిపోయిన తర్వాత హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహతబేలు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తర్వాత ఏదోమునందు ఉండిన నాయకులు ఎవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పినోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఏదోము దేశమునకు నాయకులు. 2వ అధ్యాయము. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరేసును, జెరాహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరేసు కుమారులు హెస్రోను, హామూలు. జెరాహు కుమారులు 5: జిమి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులో ఒకనికి ఆకాను అని పేరు. ఇతను శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలును శ్రమ పెట్టెను. ఏతాము కుమారులలో అజర్యాను ఒకడుండెను. హెస్రోనుకు పుట్టిన కుమారులు ఎరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమీమానాదాబును కనెను. అమీమానాదాబు యూదా వారికి పెద్దయైన నయస్పోనును కనెను. నయస్పోను సెల్మాను కనెను. సెల్మా బోయేజును కనెను. బోయేజు ఒబేదును కనెను. ఒబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వవాడైన అబీనాదాబును, 3వవాడైన షమ్మాను కనెను. 4వవాడైన నెతనేలును, 5వవాడైన రద్దయిని, 6వవాడైన ఓజేమును, 7వవాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అషాహేలు. అబీగయీలు అమాషాను కనెను. ఇష్మాయేలీయుడైన ఏతేరు అమాషాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును ఎరియోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తర్వాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయీరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీర్నకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత హెస్రోను భార్య అయిన అబియా అతనికి తెకోవాకు తండ్రి అయిన అషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన ఎరహెమేయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా, ఒరేను, ఒజేము, అహియా. అటారా అను ఇంకొక భార్య ఎరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. ఎరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, అమీను, ఏకేరు. ఓనాము కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయీలు. అది అతనికి అహ్బనును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలేదు, అప్పాయిము. సెలేదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పాయిము కుమారులలో ఇషి అని ఒకడుండెను. ఇషి కుమారులో శేషాను అని ఒకడుండెను. శేషాను కుమారులో అహ్లయి అని ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు ఎతేరు, యోనాతాను. ఎతేరు సంతానము లేకుండా చనిపోయాను. యోనాతాను కుమారులు పెలేతు, బాజా. వీరు రెహ్మెయేలునకు పుట్టినవారు. శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానుకు ఎర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. శేషాను తన కుమార్తెను తన దాసుడైన అర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జబాదును కనెను. జబాదు ఎఫ్లాలును కనెను. ఎఫ్లాలు ఒబేదును కనెను. ఒబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హిలేసును కనెను. హిలేసు ఎలాషాను కనెను. ఎలాషా సిస్మాయిను కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము ఒకమ్యాను కనెను. ఎకమ్యా ఎలీషామాను కనెను. ఎరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా
జీపు తండ్రి అయిన మేష, ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరాహు, తపుయా, రెకేము, షేమ. షేమ ఎర్కేయాము తండ్రి అయిన రాహమును కనెను. రెకేము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఈఫా హారానున మోజాను గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. హెహ్దయి కుమారులు రెగేము, యోతాము, గేషాను, పెలేటు, ఈఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మైక షెబెరును తిర్హానాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్మేనాకును, కిబ్యాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యాతారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేము తండ్రి అయిన సల్మాయును, బెత్గాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యాతారీము తండ్రి అయిన శోబాలు కుమారులు ఎవరనగా హారోయే, హజీహామీమును, హోతు. కిర్యాతారీము కుమారులు ఎవరనగా ఇత్రీయులను, పూతీయులను, షమ్మాతీయులను, మిశ్రాయియులను. వీరి వలన సౌరాతీయులను, ఎష్పాయియులను కలిగిరి. షల్మా కుమారులు ఎవరనగా బెత్లెహేము, నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహాతీయులలో ఒక భాగముగా ఉన్న జారీయులను. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తీరాతీయులను, షిమ్యాతీయులను, షూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీల సంబంధులు. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, సైన్యములకు అధిపతి, నీకే వందనాలు. సృష్టికర్త, ఆది అంతంలో ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవ, నిన్న నేడు రేపు ఆఖరితిగా ఉండే దేవ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రోషము గల దేవ, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, మంచి దేవుడవు తండ్రి. యేసయ్య, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నాయన, ఆఖరి రక్త బిందువు వరకు చిందించిన దేవుడవు తండ్రి. తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టుకున్న భాగ్యమైనప్పటికీ రిక్తునిగా నాయన, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రం నాయన. నువ్వు ఉదయకాలమున నువ్వు చిందించిన అమూల్యమైన రక్తాన్ని నాయన, అయ్యని ప్రశస్తమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధ రక్తం కొరకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి ఈ దినం నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలమున నేను స్తుతిస్తున్నాం ప్రభా నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో ఇంకను మమ్మల్ని నింపండి, నడిపించండి. బుద్ధి జ్ఞానములకు ఆధారముగా ఆత్మవు, ఆలోచన అనుగ్రహించే ఆత్మవు, తెలివిని అనుగ్రహించే ఆత్మవు నీవే నాయన. నీకే స్తోత్రాలు నాయన. భయభక్తులు పుట్టించే ఆత్మవు నీవే మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునన్నావు ప్రభా. నీకే వందనాలు. నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా, వాక్యము ద్వారా మాతో మాట్లాడని, మమ్మల్ని బలపరచని, విని వాక్యము హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యాన్ని ధ్యానించి ప్రభా, నీ కట్టడలను, నీ ఆజ్ఞలను అనుసరించి నువ్వు వాగ్దానాలను పొందుకునే గొప్ప భాగ్యము మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు ప్రభా. అవును నాయన, మా జీవితాల్లో అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి, అయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి, ఉపకారమును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే అయ్యా తండ్రి నాయన. అయ్యా, నీ కృపాసన ఎద్దకు వచ్చి ఉన్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాలపై, మా బిడ్డలపై, మా కుటుంబాల అందరిపై నాయన, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరిపై నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కనికరం దిగి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. నీ గాయపడ్డ హస్తమైంది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో మీరే బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా ఇరుగు పొరుగు, బంధువులు, స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. మా పట్టణాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా, మా భారతదేశాన్ని నాయన, ప్రపంచ దేశాలను, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇంకా నువ్వు నాయన ఇజ్రాయెల్ దేశాన్ని, జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ప్రత్యేకించి నాయన సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు మీరు పట్టుకోమని
సువార్థికుని లేపమని, కడవరి వర్షమే మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అయినా మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజలపై నీ కృప కలుగును గాక, నీ కనికరం దిగి వచ్చును గాక, నీ దయ దిగి వచ్చును గాక. అయ్యా, నీ సన్నిధి కాంతి మా భారతదేశం మీద ప్రకాశించబడును గాక. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారును గాక. అయ్యా, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలకు యేసు నామంలో జవాబు వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత కొందునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మా దేశ ప్రెసిడెంటు, ప్రధాని గారిని, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు ప్రభువా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, వారి కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశానికి మహారక్షణ దయచేయండి. మా దేశంలో సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధమును ఇప్పుడే యేసు క్రీస్తు నామములో బంధించి నాశనం చేస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ అన్నింటినీ ఏసునామంలో బంధించబడునుగాకని ప్రార్థిస్తున్నాం. మా దేశంపై ఏలుబడి శక్తులు ఏసునామంలో లయపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాం. మా దేశానికి గొప్ప విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసినాను మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోకి తక్క దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.